శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతం కోసం ఇది చేద్దాం, అది చేద్దాం అని బోలెడు ఆలోచనలు చేసుకుంటాం గానీ, ఆఖరికి ఆ ముందు రోజు మాత్రమే సమయం కుదురుతుంది మనకు అన్ని పనులు చేసుకోవడానికి. ముందైతే అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మవారి అలంకరణతో మొదలుపెట్టాను. ముచ్చటగా ఇలా పట్టు బట్టలతో, నగలతో అమ్మవారిని ముస్తాబు చేసుకునే లోపు మా చిన్ని అమ్మవారు తన చేతికి, కాళ్ళకి గోరింటాకు పెట్టించుకుంటోంది. ఆషాఢంలో 2 సార్లు పెట్టించుకున్నా, శ్రావణం వచ్చేసరికి మళ్ళీ పెట్టించుకోవాల్సిందే. ఎంత ముచ్చటగా, ఎంతో ఓపికగా పెట్టించుకుంటుందో కాళ్ళకి, చేతులకి చక్కగా పెట్టించుకుంది. అలా గోరింటాకుతో మా బుజ్జమ్మ చేతులు, కాళ్ళు 2 కట్టేసి తను ఫ్రీ అయ్యేలోపు వచ్చే ముత్తైదువులకి ఇవ్వడానికి తాంబూలాలు రెడీ చేసుకుంటున్నాను. ఈసారి అవి కూడా కాస్త స్పెషల్‌గా ఒక చిన్న గుడీ బ్యాగ్ ఆర్ హ్యాండ్ బ్యాగ్ లాగా తయారు చేశాననమాట. కవర్ అవసరం లేకుండా ఇలాగే చక్కగా చేత్తో పట్టుకొని ఎళ్ళేటట్టు. ఎందుకంటే అందరూ చాలా ఇళ్ళకి తిరుగుతారు కదా! అన్నీ మోసుకొని తిరగడం కష్టమవుతుంది. ఇలా అయితే చాలా హ్యాండీగా ఉంటుందని ఆలోచన చేశాను. ఇది కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నదే. వచ్చిన వాళ్ళందరూ ఎంత బావుందో భలే ఆలోచన చేశావే అని మెచ్చుకున్నారు. మొత్తానికి ముందు రోజు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని మర్నాడు పూజకి పట్టు చీర కట్టుకొని, కొత్త పట్టీలు పెట్టుకొని రెడీ అయిపోయాను.